సంవత్సరాల నుంచి మ్యాథమెటిక్స్ లెక్చర్గా పనిచేస్తున్నాను. లాస్ట్ 5 years బ్యాక్ సాయి చైతన్య జూనియర్ కాలేజ్ స్థాపించి ప్రిన్సిపల్గా డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా పాస్ కావాలనే విషయంలో మేము మా సాయి చైతన్య జూనియర్ కాలేజ్ తరఫున ప్రోగ్రాము చేస్తున్నాము. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మనకు జరుగుతున్నాయి. దానిలో ముఖ్యంగా మ్యాథమెటిక్స్ 1B పేపర్ నుంచి ఈ 1-2 డేస్లో ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఏ క్వశ్చన్స్ చేస్తే ఎన్ని మార్క్స్ ఉంటాయి అనే విషయం మీద నేను మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మొట్టమొదటిగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి తీసుకోవాలి దాని గురించి. ఫస్ట్ చాప్టర్ వచ్చి మనకి ఈ పేర్ ఆఫ్ స్టేట్మెంట్ నుంచి మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో ఒక టైప్ ఆఫ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 4B నుంచి మనకు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చి షోల్డర్ given curve and line are mutually perpendicular. First problem. Second problem, find the k value. Here condition is mutually perpendicular. Mutually perpendicular condition. Next, third one, find the angle between. Find the angle between curve and line. ఈ 3 ప్రాబ్లమ్స్ నుంచి మీకు ఒక ప్రాబ్లం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. దట్ ఈస్ 1-7 మార్క్స్. నెక్స్ట్ టైప్ పేర్ ఆఫ్ స్టేట్మెంట్ లో థీరమ్స్. ఏ థీరమ్స్ తెచ్చుకుంటే మీకు ఉపయోగపడే దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ థీరమ్స్, పేర్ ఆఫ్ స్టేట్మెంట్ లో థీరమ్స్. సో థీరమ్స్ వచ్చేప్పటికి ముఖ్యంగా మనకి 5 థీరమ్స్ ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి థీరం, ఫస్ట్ థీరం యాంగిల్ బిట్వీన్ థీరం. యాంగిల్ బిట్వీన్ థీరం that is cos theta is equal to mod a plus b by root a minus b whole square plus whole square theorem. This is the first theorem. The second theorem is bisector theorem. That is h into x square minus y square is equal to a minus b into x by theorem. Next, third one, area theorem. So area theorem is n square into root x square minus ab by mod a square minus square ln plus bn square. Next, fourth theorem, delta is equal to 0. So what is the delta? ABC plus 2fgh minus af square minus bg square minus ch square is equal to 0. That's last theorem, distance between parallel theorem. Distance between parallel theorem. Distance between parallel theorem. That is 2 into root g square minus ac by a into a plus b. ఈ 5 థీరమ్స్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ మనకి పేర్ ఆఫ్ స్టేట్మెంట్ చాప్టర్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు వరకు మనం 2 పేర్ ఆఫ్ స్టేట్మెంట్స్ దాని గురించి డిస్కస్ చేసాం. దట్ ఈస్ 2-7, దట్ ఈస్ టోటల్ 14 మార్క్స్. మనకి ఒక చాప్టర్ చదువుకుంటే ఈ తక్కువ టైంలో పని సరిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి స్ట్రెయిట్ లైన్. ఈ స్ట్రెయిట్ లైన్ చాప్టర్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. దాంట్లో మేజర్గా ఆర్తోస్
Root of the perpendicular theorem. So very important theorem. Root of the perpendicular theorem. The formula is h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 b y1 plus c by a square plus b square. This is the root of the perpendicular theorem. Next last one, image theorem. Same formula h minus x1 by a plus k minus y1 by b is equal to minus 2 times of ax1 b y1 plus c by a square plus b square. This is the fourth type question, very very important. Let's chapter. One is opposite center, second one is circum center, third one theorem, fourth one is image theorem. ఈ four నేర్చుకుంటే మీకు ఒక లాంగ్ ఆన్సర్ రాయగలుగుతారు. నెక్స్ట్ చాప్టర్ వచ్చి డైరెక్షన్ కొసైన్ అండ్ డైరెక్షన్ రేషియో. ఫోర్త్ చాప్టర్ డైరెక్షన్ కొసైన్ అండ్ డైరెక్షన్ రేషియో. Direction, cosine, and direction ratio. Direction, cosine, and direction ratio. So direction cosine denoted with small l comma m comma n. L comma m comma n. Direction ratio denoted with small a comma b comma p. If direction cosine direction ratio totally 5 problems is there. Solve that 5 problems. Practice that 5 problems. Enough direction cosine direction ratio chapter. First problem is that is very very important. Cos square alpha, cos square beta plus cos square gamma, cos square delta is equal to 4 by 3 problem. This is very very important. Number of times asking this problem. Second problem is find the angle between l plus m plus n is equal to 0, comma l square plus m square minus n square is equal to. This is second problem. And third problem is find the angle between 6mm plus 2mm minus 4mm is equal to 0. 3m plus m plus n is equal to 0. These two types of problems very very important. Direction cosine and direction ratio chapter. Next fourth problem. Find the angle between two diagonals. ఈ ఫోర్ ప్రాబ్లమ్స్ సపరేట్ అయితే మీకు ఒక లాంగ్ ఆన్సర్ రాయగలుగుతారు. దట్ చాప్టర్ ఈజ్ డైరెక్షన్ cosine డైరెక్షన్ రేషియో చాప్టర్. ఇప్పుడు వరకు మనం 4 లాంగ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. దట్ ఈజ్ 4 into 7 28 మార్క్స్ మనకి 1 డే ఎగ్జామినేషన్ లో రావడానికి ఛాయిస్ ఉంది. నెక్స్ట్ 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్
థర్డ్ చాప్టర్ డిఫరెన్షియేషన్ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ చాప్టర్ ఓన్లీ వన్ ఫార్ములా వన్ టైప్ దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ formula is f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. This is the first principle formula. By using first principle formula, solve this type of problem. First type formula, very very important problem. F of x is equal to sin 2x problem. Second type, f of x is equal to cos x. Third one, f of x is equal to secant 3x. Next fourth one, f of x is equal to tan 2x. Next fourth one, f of x is equal to x into sin x. Last one, f of x is equal to cos square x. ఈ 5 ప్రాబ్లమ్స్ మీరు పర్ఫెక్ట్ అయితే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మీరు చేయగలుగుతారు. 1 into 4 that is 4 marks. ఇప్పుడు వరకు మనం లాంగ్ ఆన్సర్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఏ చాప్టర్ చేయాలని నేర్చుకున్నాం. టోటల్ ఒకసారి డిస్కస్ చేద్దాం. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మీకు చెప్పింది ఇంతకుముందు నేను 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశా. 4 7 గా 28 మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ దట్ ఈస్ ఎస్ఐక్యూ క్వశ్చన్, దట్ ఈస్ మీకు 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశా. 3 4 గా 12, టోటల్ 40 మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ టోటల్ 40 మార్క్స్ కంప్లీట్ అయితే మీకు 40 బై 40 రావడానికి 100% మన బాయ్స్ కాలేజ్ నుంచి నేను 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. మీకు టోటల్ ఇంటర్మీడియట్ పాస్ అవడానికి పాస్ మార్క్స్ వచ్చి 27/75. ఓన్లీ 27 మార్క్స్ వస్తే ఇంటర్మీడియట్ మనకి పాస్ అవడానికి ఛాయిస్ ఉంది. ఇప్పుడు వరకు మీరు చూసిన ఈ ప్రోగ్రామ్ మీ ఎగ్జామినేషన్ కి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ సురేష్ బాబు సాయి చైతన్య జూనియర్ కాలేజ్, దిల్సుఖ్ నగర్. సాధారణమైన విద్యార్థులతో అసాధారణ